గోనెగండ్ల మండలం కుల్మాల విలేజ్. నా పేరు గోవిందు, కుల్మాల రైతు. మేము ఇది లిక్విడ్ ప్యాకు, బ్లూ స్టార్ ఈ రెండు కుట్టి కూడా ఈ బుద్ధుడికి 6 రోజులైనది. దీన్ని కొట్టడంలో ఎర్ర నల్లి, తెల్లదోమ, పచ్చదోమ ఈ నల్లి ఉధృతం కింద తగ్గిపోయి దీంట్లో పూత కూడా కిందగా నిలబడిపోయినది. ఇప్పుడు దీన్ని కొట్టడంలో 6 రోజులకే మళ్ళీ మొగ్గలు ఫ్లవరింగ్ స్టార్ట్ అయినది. దీన్ని కొట్టడంలో అందరికీ ఎవరైనా కొట్టుకోవచ్చు. మరి ఇబ్రహీం చేన్లో కూడా పూత కిందగా ఆగిపోయినది. అది కూడా బాగా పూత ఫ్లవరింగ్ మంచిగా ఉంది. ఈ ముడతలు అనేటివి ఏమి లేవు. ఇప్పుడు చేను బాగా కడిగినట్లు నీట్గా ఉంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు నల్లి, తెల్లదోమ, పచ్చదోమ అన్ని కూడా క్లియర్ అయిపోయింది కదా? ఏమి లేవు. ఓకే. ఇప్పుడు మీరు లిక్విడ్ ప్యాక్ అని అన్నారు కదా, ఆ లిక్విడ్ ప్యాక్ అనేది ఒకసారి ఇది పట్టుకోండి. ఇది పట్టుకోండి. ఇప్పుడు లిక్విడ్ ప్యాక్లు అనేది మీకు ఈ విధంగా అనేది చిన్న ఇట్లాంటివి ఉంటాయి కదా, గుండ్లు ఉంటాయి. ట్యాంక్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు అట్లా ప్యాకింగ్ అనేది ఎన్నో సెకండ్లు అంటే 30 గుండ్లు వస్తాయి కదా సార్? ప్యాకింగ్ లో చూపించండి సార్. అది ఈ ప్యాక్ లో 30 గుండ్లు ఉంటాయి. 30 ట్యాంకులకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇది మనకేంటంటే ఆయుర్వేదంలో అనేది ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్. ఇది కెమికల్ లేని ప్రొడక్ట్ ఉంటుంది. ఇది స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు కొత్త మొగ్గలన్నీ బాగా స్టిమ్యులేట్ అయినాయి నాకు కదనా. ఎక్కడ తెల్లదోమ, పచ్చదోమ, నల్లి అనేది ఎక్కడ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు రైతులు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని కూడా చూపించాను మొగ్గలు. మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త మొగ్గలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి మనకి. ఇవన్నీ కూడా మొగ్గలన్నీ ఇప్పుడు అంటే ఎండ తీవ్రత ఎంత ఎక్కువ ఉన్నా కూడా మనకు కొత్త మొగ్గలన్నీ స్టిమ్యులేట్ అవుతున్నాయి నాకు. ఎంత ఉన్నా పచ్చగా నీళ్ళలో చేసినట్లు ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త మొగ్గలన్నీ స్టిమ్యులేట్ అవుతున్నాయి మనకు. ఇప్పుడు మనకి ఎక్కడ నల్లి అయితే ఎక్కడ లేదు కదా ఈ టైంలో. నల్లి కానీ తెల్లదోమ కానీ ఇట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ టైంలో మనకి కింద కాప్ సెట్టింగ్ ఉన్నా కూడా మళ్ళీ పైన మనకు అనేది కొత్త ఇగుర్లు, కొత్త మొగ్గలన్నీ కూడా బాగా ఇప్పుడు స్టిమ్యులేట్ అవుతున్నాయి. బాగుంది. ఇది క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త మొగ్గలన్నీ స్టిమ్యులేట్ అవుతున్నాయి మనకు. ఇవన్నీ కూడా కొత్త మొగ్గలు స్టిమ్యులేట్ అవుతున్నాయి. మళ్ళీ ఇబ్రాహిం సేన్ కూడా మీరు స్ప్రేయింగ్ వాడించినాం కదా, ఆయన సేన్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా? రైట్ రైట్ అండి. ఇప్పుడు ఆయన సేన్ కూడా చెక్ చేద్దాం ఈరోజు. రైట్ రైట్. ఓకే అండి. రైతు సోదరులు అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది బ్లూ స్టార్, అదేవిధంగా అనేది లిక్విడ్ ఫామ్ అనేది 2 కాన్సెప్ట్ వాడుకుంటే చాలా అద్భుతంగా మనకు రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి రైతు అనేది లాభదాయకంగా ఉండడానికి ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. థ్యాంక్ యూ అండి. అన్న ఇది మీరు కుల్మాల గ్రామం కదన్నా గోవింద్ గారు. ఇప్పుడు మన లిక్విడ్ ప్యాక్ అదేవిధంగా బ్లూ స్టార్ మీరు స్ప్రేయింగ్ చేసినారు కదా, ఎన్ని రోజులైంది ఈ రోజుకి? 6 రోజులైంది కదా. ఏం మార్పు గమనించినారు మీరు కొట్టడం? సార్ ఈ ఫ్లవర్ అనేది లేదు అప్పుడు. ఇది కొట్టడము లిక్విడ్ ఫాము, ఈ బ్లూ స్టార్ కొట్టినాక కింద ఈ నల్లి అనేది ఏం లేదు, కింద ఆకు పగిలి మొత్తం కొత్త మొగ్గలు వచ్చినాయి ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. ఫ్లవరింగ్ సేమ్ కడిగినట్టు ఉంది. అంతా కూడా మొగ్గలన్నీ కూడా ఇప్పుడు బాగా స్టిమ్యులేట్ అవుతున్నాయి కదా. వచ్చినాయి ఇప్పుడు అన్ని కొత్త మొగ్గలన్నీ బాగా స్టిమ్యులేట్. కొత్త మొగ్గలు. ఓకే ఓకే. ఇప్పుడు అన్ని కూడా మనకి సేమ్ మళ్ళీ కొత్తగా కొత్త తోటలో తయారవుతాయి. ఓకే ఓకే సార్. ఓకే. మళ్ళీ కొట్టి వారం రోజులు కంప్లీట్ అయింది కదా ఇప్పుడు? వారంకే మళ్ళీ మనకు మొగ్గలన్నీ కొత్తగా వచ్చేసినాయి. తెల్లదోమ, నల్లి ఉధృత అంతా కూడా కంప్లీట్ అయింది. పిన్నలు దిగేటివే సార్. పిన్న దిగేదే 2 రోజుల్లో పిన్న దిగుతుంది కదనా. ఇది రేపు ఈ పాటి సార్ ఈ తెలుపు ఉంది కదా, అవునవును, కిందికి జారిపోతుంది. ఓకే ఓకే. ఒక వారంలో రేపే అయిపోతుంది. ఓకే ఓకే. ఓకేనా ఓకేనా. ఇది ఉంది కదా, ఇది కొంచెం మూసగా దిగుతుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇట్లా ఫ్లవర్ పగిలినాక ఒకటే రోజుకే ఒక్క రోజు ఉంది కదా, మధ్యాహ్నం సాయంత్రం కల్లా అయిపోతుంది. రేపు సాయంత్రం కల్లా, ఈ రోజు సాయంత్రం కల్లా అయిపోతుంది. ఓకే ఓకే. ఓకేనా. మళ్ళీ మనకి అంతా కూడా మొగ్గలు రైతులు గమనించాడు ఇక్కడ అన్ని మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి కదా. అదే వచ్చేసింది. అవునవును. అంటే కొత్త సెట్టింగ్ అనేది అవుతుంది ఇప్పుడు. ఓకే అండి. ఓకే అండి. రైట్ అండి. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రోజులు తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుని ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ అన్న.